నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రుల్ని ప్రేమించి వాళ్ళకి తోడుగా నిలబడి ధర్మబద్ధంగా జీవించే ఆ మారల్ వాల్యూస్తో ఉండే బిడ్డని మనం హ్యాపీగా, ఈజీగా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అరుణ మేడం వాళ్ళతో మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డాక్టర్ అరుణ అండి. మేడం దగ్గర ఇక్కడ ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాను. ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని తను కన్సీవ్ అయ్యి ఒక మంచి బేబీని తీసుకున్నారు. తన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం షేర్ చేసుకుందాం. ఇప్పుడు మనతోటి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి యశ్విత గారు వచ్చున్నారు. వెల్కమ్ అండి. నా పేరు యశ్విత అండి. నేను కల్వాయిలో ఉంటాను. నేను చదివింది నారాయణలో చదివాను. నాకు పెళ్ళయింది వచ్చి విద్యానగర్లో ఇచ్చారు నన్ను. 3 months నుంచే స్టార్ట్ చేసేసాము మేము. అంటే పిల్లలు లేరు, అంటే నాకు ఎగ్ డెవలప్మెంట్ లేదు. నేను చెన్నైలో చూపించుకుంటూ వచ్చాను మేడం, తడ దగ్గర ఒక హాస్పిటల్లో చూపించుకుంటూ వచ్చాను. ఎగ్ డెవలప్మెంట్ లేదు. 3 monthsకి ఒకసారి డేట్ వచ్చేది నాకు. అరే ఏంటి ఇట్లా ఉంది అని అనుకున్నాను. సరే పెళ్ళై 3 years కదా, ఒక 1 year తర్వాత వస్తుందేమో అన్న ఫీల్లో ఉన్నాను. మేడము అక్కడుండే మేడము టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు, కానీ డేట్ అట్లా వచ్చేది కాదు. తర్వాత ఇంక ఇది అయ్యేటట్లు లేదనుకుంటున్నాను. మాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ వల్ల తెలిసింది మేడం హాస్పిటల్. దానికి ముందు కూడా నేను చూపించుకుంటూ వచ్చాను ఇక్కడే. తర్వాత నేను అంత ఐడియా తెచ్చుకోలేకపోయాను. తర్వాత ఇక్కడికి ఫిబ్రవరి ఎండింగ్లో వచ్చాను. మేడము టాబ్లెట్స్ ఇచ్చారు నాకు. టాబ్లెట్స్ ఇచ్చి ఇవి వాడండి అమ్మా, మీకు పీరియడ్ వస్తుంది అని చెప్పారు మేడము. నేను అనుకున్నాను మేడం ఇచ్చారు కదా టాబ్లెట్స్, అవి తీసుకొని ఇంకో 3 daysకి అయిపోతాయి. అరే 3 daysకి అయిపోతున్నాయి, నాకు 2 days ముందే పీరియడ్ రావాలి అని అనుకున్నాను. అనుకున్న వెంటనే 2 days ముందే పీరియడ్ వచ్చింది. మేడం దగ్గరికి వెళ్ళాను, చూపించుకుంటూ వచ్చాను. దాని తర్వాత హెచ్ఎస్జీ చేశారు. అప్పుడు ట్యూబ్ టెస్ట్ మొత్తం చూస్తే బాగానే ఉంది అని చెప్పారు. దాని తర్వాత ఎగ్ డెవలప్మెంట్ చూశారు మేడం. అప్పుడు ఎగ్ డెవలప్మెంట్ బాగానే ఉంది అని చెప్పారు. అలాగా నెల వచ్చి డేట్ వచ్చినప్పుడల్లా వచ్చి చూపించుకుంటూ వెళ్తూ ఉన్నాను. అంటే 2 days ఇంకా రాలేదు అని అంటే తర్వాత వెళ్ళి చెక్ చేసేసుకునేదాన్ని. అరే ఏంటిది రాలేదు అని ఫస్ట్ చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఒక 2 months తర్వాత అర్థం చేసుకున్నా, చెక్ చేసుకోకు, 15 days అయినా చెక్ చేసుకోకు అని చెప్పేసి అనుకున్నాను. అలానే ఉన్నాను. తర్వాత జ్యోతి మేడం గారు లోపలికి పిలిచారు. అమ్మ నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీకు పీరియడ్ వస్తుంది, కానీ నీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అన్నారు మేడం. ఆ ఒక్క మాట దగ్గర నుంచే గట్టిగా తీసుకున్నా. లాస్ట్ ఇయర్ ఇదే టైం కార్తీక మాసమే, ఇంకా పీరియడ్ మిస్ అయ్యింది. కన్ఫామ్ ఈసారి నేను ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయ్యాను. కంప్లీట్గా దృఢంగా పెట్టుకున్నా. వారమైనా 15 days అయినా చెక్ చేసుకొని నేను 5th డేట్ 8th చెక్ చేసుకున్నా, పాజిటివ్ వచ్చింది. హ్యాపీనెస్ ఎక్కువైంది, బాగుంది. మొత్తం చూపించుకోవడం, రావడం, వెళ్ళడం. కాకపోతే ఒకటే ఉండిపోయింది, ఎందుకని ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు ఎందుకని వచ్చింది నాకు అనేది ఉండిపోయింది. ఆ తర్వాత బుక్ రాయడం స్టార్ట్ చేశా. ఇక్కడ ఏ మీటింగ్కి మీరు ఎలా అటెండ్ అయ్యారో నేను కూడా అలానే అటెండ్ అయ్యాను అని రాసుకునేదాన్ని. అరే వాళ్ళ దాంట్లో ఇది పాజిటివే తీసుకున్నాను, నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి మనం. పాజిటివ్ తీసుకొని రాసుకుంటూ వచ్చాను, ప్రతి ఒక్కటి డైరీలో రాసుకుంటూ వచ్చాను. ఓకే వాళ్ళకి ఇలా చేయడం వల్ల ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి అలా రాసుకుంటూ అందరికీ వచ్చింది, మనకెందుకు రాదు. మేడం చెప్పారు, వస్తుందమ్మా, ఎందుకు రాకుండా పోతుంది, పొలం అన్నాక పొలం పండకుండా, అదే పొలంలో వేస్తే రాకుండా ఉంటుందా అని చెప్పేసి మేడం చెప్పారు. సరే మేడం చెప్పారు కదా, ఖచ్చితంగా వస్తుంది అన్న ఫీల్లోనే ఉన్నాను.
ఆ రోజు మేడము జ్యోతి మేడం గారికి ఇప్పటికీ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ రోజు మీరు ఆ క్వశ్చన్ అడగడం వల్లనే నేను చాలా ఆలోచించాను. అవును మేడం అన్నారు, నీకు అనుకున్నావు కదా 2 డేస్ ముందే పీరియడ్స్ రావాలనుకున్నప్పుడు నీకు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ మీకు ఎందుకని రాదు? సో వస్తుంది అని గట్టిగా నమ్మాను. ఆ నెల నిలబడిపోయింది. ఇక్కడికి వచ్చాను. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత విడమర్చి చెప్తుంది ఈమె అని. కానీ ఆ ఫీల్ని ఎవరికి జనరేట్ చేయలేం. చెక్ చేసుకున్నాక నేను మా ఆయనకి చెప్పాను, ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వచ్చాము ఇక్కడికి. అసలు మనం ఒక రాజ్యాన్ని గెలిస్తే ఎంతటి ఫీల్ ఉంటుందో అంత ఫీల్ని ఈ స్టాఫ్ అంతా ఇంక్లూడింగ్ ఆయా వాళ్ళు కూడా నాకు అంత సపోర్ట్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. ఆయాలు అంటే వాళ్ళని తక్కువ చేసేయడం కాదు, వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు. అంటే వాళ్ళకంత క్లారిటీ ఉంది. చదువుకోకపోయినా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మనం చదువుకొని మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం? మనం ఏం తెలుసుకోలేకపోతున్నాం. అరే ఈమె చెప్తున్నారు. వాళ్ళందరూ పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఒక్కొక్కళ్ళు దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ మేడం అని చెప్తుంటే ఆ ఫీల్ని ఎవరు చెప్పలేరండి. అరే ఎందుకు వచ్చింది జస్ట్ ప్రెగ్నెన్సీయే కదా, మీరందరూ ఎందుకు అంత చేస్తున్నారని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కటి గ్రేట్ అచీవ్మెంట్ అది. అలానే నెల వచ్చి చూపించుకుంటూ వెళ్తున్నాను. అందరికీ 6th మంత్లో స్కాన్ చేస్తారు కదా మేడం, టీఫా స్కాన్. అప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు, 3 hours అవుతుంది, 4 hours అవుతుంది, బయటికి రావట్లేదు. వీళ్ళేంటి ఇంతసేపు ఏం చేస్తున్నారు అని అనుకున్నా. నేను అలా వెళ్ళాను, 20 minutesలో బయటకు వచ్చేసాను. ఏంది ఇది అని అనుకుంటే వాళ్ళకి బేబీ హ్యాండ్ లెగ్ మూమెంట్ చూసి వాళ్ళు స్కాన్ చేస్తారు. నాకేమో 20 minutesలో అయిపోయింది. ఎలా అంటే టాక్ టు బేబీ చాలా బాగా చేశాను. నైట్ పడుకునేటప్పుడైనా కూర్చున్నప్పుడైనా మనం అనుకుంటాం స్టమక్ మీద పెట్టుకొని మాట్లాడుకుంటే బాగా వింటారా అని అనుకుంటాం. అయ్యో ఇప్పటికీ వింటది నా కూతురు, కొమ్ముగా వింటది. ఇప్పటికీ ఆండాలి మేడం వాయిస్ వింటే ఎగిరి గంతేసినంత పని చేస్తుంది అది. అయితే అలా బాగానే ఉండేది. 20 minutesలో బయటకు వచ్చేసా. అంటే బేబీ నాకు అంత సపోర్ట్ చేసింది 6th monthలో. దాని తర్వాత డెలివరీ దగ్గరికి వచ్చేసాం. ఇంకా మేడము నార్మల్ డెలివరీ అవుతుందమ్మా, నీకేం అదేం అనుకోకు, నువ్వు గట్టిగా చెప్పుకో, నీ బేబీ నీకు వింటది అని చెప్పేసి 9th monthలో వచ్చామండి. ఇక్కడ 2 days ముందే వచ్చాను. మేడం చెప్పారు, అమ్మా నీ బేబీకి చెప్పేసుకో, ఇంకొక 2 daysలో వచ్చేయాలి బేబీ అని చెప్పి. ఇక్కడే ఉన్నాను రూమ్ తీసుకొని. మేడం వాళ్ళు గేమ్స్ ఆడిచ్చారు నా చేత, కింద కూర్చోబెట్టి ఆడిచ్చడము, నీకేమేమంటే ఇష్టము ఏంటి అన్నీ మాట్లాడుతూ అసలు డెలివరీ టెన్షన్నే పోగొట్టేశారు. ఏమీ లేదు, బ్రెయిన్లో అయితే క్లియర్గా ఉంది. దానికి తోడు మెడిటేషన్ చేశారు. అప్పుడు సుధా మేడం గారు, మా పీస్ఫుల్గా ఉన్నా అంటే పీస్ఫుల్గా బయటకు వచ్చేస్తావు అని అన్నారు. సరే సుధా మేడం గారు అలా చెప్పారు కదా, ఓకే బాగా అయిపోయిద్దిలే అని అనుకున్నాను. ముందు రోజు నైట్ నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత మేడం ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోమ్మా రేపు మార్నింగ్ చూద్దామన్నారు. మార్నింగ్ 4 o'clockకే లేసాను, పెయిన్స్ వస్తున్నాయి. నాకు బాగా యూజ్ అయింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే. దట్టు అందరూ వాటర్ కావాలంటే ఎవరొకరికి చెప్పి తెప్పించుకుంటారు. నేను అలా కాకుండా నేనే స్టెప్స్ దిగి వెళ్ళి నాకు ఎన్నిసార్లు వాటర్ కావాలో అన్నిసార్లు వాటర్ నేను తెచ్చుకున్నాను. మేడం గారు ఎందుకు నువ్వు తిరుగుతున్నావు, మీ పేరెంట్స్ కూడా తిప్పనిస్తున్నారా నిన్ను అని చెప్పి మేడం గారు అడిగారు. నాకు గుర్తుంది. అంటే మన పని మనం చేసుకున్నామంటే బేబీ ఈజీగా వచ్చేస్తుందన్న ఫీల్ నాకుంది. 8కి అలాగా ఉమ్మనీరు అలా పడిపోయింది. 12ంటికి కరెక్ట్గా లోపలికి తీసుకెళ్లారు. 12:10కి బేబీ బయటకు వచ్చేసింది. 12:30కి నేను బయటకు వచ్చేసాను. అంటే ఈజీ డెలివరీ, నార్మల్ డెలివరీ అంత క్విక్గా అయిపోయింది. అంత బాగా హెల్ప్ చేసింది. దట్టు ఇప్పుడు ఆ పిల్ల ఎప్పుడు ఏడిపిస్తుందా అని చూస్తుంటే అస్సలు ఏడవదు. ఆ పిల్ల ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటుంది, ఎవరిని ఇసుగుపెట్టదు. మేడం చెప్పేది నవ్వుతూ మాట్లాడిస్తే అందరి దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు కొత్త పాత, వీళ్ళు బంధువుల వాళ్ళ బంధువులు కాదా అని ఏమీ ఉండదు ఆ పిల్లకి. అంటే అంత బాగా అందరి దగ్గరికి వెళ్తుంది. అందరికీ థ్యాంక్ యూ మేడం. సో అదంతా మీరు చెప్పుకున్నారు ప్రెగ్నెన్సీలో. అవును మేడం. సో మీరు ఏదైతే చెప్పారో బేబీ అదంతా చాలా బాగా తీసుకుంది మేడం. ఈ సాంగ్స్ కానీ యోగ నిద్ర కానీ నేను 2 days విన్నాను మేడం. తర్వాత
అదే అనుకుంటూ రోజు నైట్ పడుకుంటాను. దానివల్ల మనకు తొందరగా నిద్ర వస్తది. ఏ పనికైనా ముందు నిద్ర వస్తేనే ఏ పనైనా మనం చేయగలం. లేకపోతే ఎవ్వరు ఏ పని చేయలేం. కాబట్టి ఆ యోగ నిద్ర వింటే బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మేడం. దట్టు భయంగా ఉంటాం గదా! ఇప్పుడు కూడా ఇక్కడ మాట్లాడేదానికి కూడా నాకు భయమే. కానీ ధైర్యంగా ఉండగలుగుతున్నా అంటే మేడం వాళ్ళు ఇచ్చిన సపోర్టే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో అంటే మనకి ఈరోజు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. వాళ్ళు చెప్పిన దాంట్లో మనకేందంటే స్ట్రాంగ్‌గా చెప్పిన దాన్ని తీసుకోవడం, దాన్ని కన్సిస్టెంట్‌గా ఫాలో అవ్వడం. ఇది నా వల్ల అవుతది, వీళ్ళు ఇంతమంది నాకు సపోర్ట్‌గా ఉన్నారు అనేది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా మంచి బేబీనే తీసుకుంటారు. అలా తీసుకోవాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.